అమరావతి రాజధాని పేరుతో ప్రజలను మభ్యపెడుతూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పాలన సాగిస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రముఖి తెలివితో మోస రాజకీయాలు చేస్తున్నారని, అమరావతి పేరుతోనే ప్రజలను అయోమయంలోకి నెట్టారని విమర్శకులు చెప్పారు. గుంటూరు జిల్లా రాజధాని పరిధిలోని గ్రామాల్లో ఇప్పటికీ అనేక సమస్యలు పరిష్కారం కాకుండా ఉన్నాయని తెలిపారు. ఒక్క దేవత కూడా కనిపించాలా, కనపడితే మాట్లాడదామని అనుకుంటున్నాను. అందరూ మనుషులు కనిపిస్తున్నారు, కష్టాలు కనిపిస్తున్నాయి తప్ప దేవతల రాజధాని అని పేరు పెట్టేదానికంటే ఇంకేదన్నా ఉంటే బాగుంటది. ఆయన పాపం ఏదో ఉద్రేకంగా మాట్లాడేస్తా ఉంటాడు అప్పుడప్పుడు. మా రాఘవులు గారు, కామ్రేడ్ రాఘవులు గారు చెప్పారు మొదట్లోనే, రాజధానికి 1000 ఎకరాలు చాలు అని. చెన్నైలో ఉంది రాజధాని, 1000 ఎకరాల కంటే మించి లేదు. త్రివేంద్రంలో ఉంది రాజధాని, 1000 ఎకరాల కంటే మించి లేదు. హైదరాబాద్ లో కూడా దాదాపు 1000 ఎకరాలు ఎక్కువేమి లేదు. మరి ఎందుకో మా మిత్రుడు దీన్ని 1,00,000 ఎకరాల భూములు ఎందుకు 35,000 అన్నారు, ఓకే ఏదో లేదని అనుకున్నాం. మళ్ళీ దాన్ని పెంచుకుంటా పోతే 1,00,000 ఎకరాలు ఏమవుతుంది? నాకైతే నమ్మకం లేదు. 80% మంది అమరావతిని ఇంటర్నల్ గా యాక్సెప్ట్ చేయటం లేదు, బయటపడటం లేదు కొన్ని కారణాల వల్ల. నేను ఈ మధ్య అంతా రాయలసీమలో అడిగి తిరిగి కనుక్కున్నాను. కొన్ని జిల్లాలు, ఇతర జిల్లాల్లో కూడా యాక్సెప్టబిలిటీ చాలా ఇంపార్టెంట్. ఇటువంటి చేసే ముందు ఆయన అమిత్ షా దగ్గర అప్రూవల్ తేవాలంటాడు. మరి నిన్న చూశాను ఆ ఫోటోల్లో, నాకైతే బాధేసింది. ఈయన కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని మాట్లాడాలా? ఈయన మామూలుగా నానేం కూర్చున్నట్టు కూర్చున్నాడు అమిత్ షా ముందు. ఆ అమిత్ షా కాళ్ళ మీద కాలు వేసి మాట్లాడుతున్నాడు అర్ధరాత్రి. నచ్చలా నాకు. ఈ చంద్రబాబు స్థాయి చంద్రబాబు తగ్గించుకుంటున్నాడు. ఆంధ్రుల ఆత్మగౌరవం దెబ్బతింటా ఉంది అక్కడ. జాగ్రత్త, వారానికి ఒకసారి పరిగిస్తున్నావు. వారానికి ఒకసారి మీ దగ్గరకు వాళ్ళు పరిగెత్తాలా? నువ్వు ఎందుక వారానికి ఒకసారి అర్ధరాత్రి పోయి అమిత్ షాతో మాట్లాడి సైగ్గా ఏడుకొస్తావు? మళ్ళా ఏందో నాకైతే ఈ అమరావతి మరలా ఇది ఒక కన్నూరులాగా తయారవుద్దని నాకు అనుమానం వస్తా ఉంది. యాక్సెప్టబిలిటీ చాలా ఇంపార్టెంట్. ఏదో వీళ్ళు ఫారిన్ కంపెనీలు వచ్చున్నాయంట, గుంటలు తవ్వుతున్నారంట, ప్రోగ్రెస్ ఏదో చేస్తా ఉన్నారు, చూస్తా ఉన్నారు. కానీ అమరావతి పైన రైతులకి ఎక్కడ అన్యాయం జరుగుతుందో అనుమానం నాకుంది. రైతులు కూడా ఏమంత బయట సంతోషంగా కనపడటం లేదు. మా నాయుడు గారు మాత్రం బాగా సంతోషంగా అటు ఇటు తిరుగుతున్నాడు. కానీ కొంచెం జాగ్రత్త పడితే మంచిదని చంద్రబాబు నాయుడుకి సున్నితంగా సలహా ఇస్తూ